లాస్ట్ వీడియోలో మనం మురుగబ్ టవర్ అయితే చూసేసాము. ఇప్పుడు షర్క్ టవర్ కూడా చూసేసాము. ఈ 2 టవర్లే కువైట్ లో చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా పైకి ఎక్కి అక్కడ రెస్టారెంట్ లో పోయే అవకాశం అయితే ఇంకా రాలేదు. అది కూడా తొందరగా వస్తుంది. 2 టవర్లు పైకి పోయి కూడా మీకు చూపిస్తాను. ఇండియాకి వెళ్లే లోపల కనీసం ఒక టవర్ పైన అయినా ఎక్కేయాలి. ఈ రోజు మనం సాల్వా బీచ్ కి వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా నీళ్ళు కారుతా ఉంది. ఈ పక్క అంతా సముద్రం అన్నమాట. బీచ్ చూడండి, రండి ఇదంతా కూడా చూద్దాము. ఇక్కడ చూడండి లైట్లు ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి అక్కడ ఒక లైట్ కనపడుతుంది కదా పైన, అది కూడా లైట్స్ వేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా చూడండి మన ఊర్లో దాబాలో సెట్ చేస్తారు కదా, అలా సెట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా లోపల రెస్టారెంట్ అన్నమాట. కనపడుతుంది కదా, అది కూడా రెస్టారెంటే. చూడండి లోపల రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్ నుంచే అన్నమాట మనం ఇంటికాడ నుంచి సాల్మియా అని ఏరియాకి పోవాలంటే ఈ రోడ్ తోనే పోతాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట సాల్వా బీచ్. మనం ఒకటే వీడియోలో కువైట్ టవర్స్, సాల్వా బీచ్ రెండు కూడా చూసేసాము. రెండిట్లో మీకు ఏ ప్లేస్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే వీడియోని ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్